నోట్లో పెట్టుకోగానే ఎంతో కమ్మగా ఉండే పుల్లపుల్లగా టేస్టీగా ఉండే గుమగుమలాడే పుదీనా రైస్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాము. పుదీనా రైస్ కి అయితే కావాల్సినవి ఇవేనమాట. ఏంటంటే పుదీనా తీసుకోవాలి, పచ్చిమిర్చి, ఇంకా నిమ్మకాయలు, ఇంకా బంగాళదుంపలు అయితే కావాలి. ఇంకా అంతేను. వాటిని అయితే తయారు చేసుకునే విధానం ఈ విధంగా చూసేద్దాం. బాండి పెట్టుకుని కొంచెం నూనె అయితే వేసుకుని పచ్చిమిర్చి ఏగుతూ ఉండాలి. అవి ఏగిన తర్వాత మొత్తం కోసుకుని కడిగి పెట్టుకున్నాం కదా, ఆ పుదీనా మొత్తం ఇంకా ఈ నూనెలోనే వేసుకుని ఏపుకోవాలి. ఆ పుదీనాలోనే ఏగుతున్నప్పుడు నీళ్ళు వస్తుంటాయి కదా, ఆ నీళ్ళంతా చెమ్మంతా పోయేంత వరకు ఏపుకోవాలి. మిర్చి పుదీనా ఇలా కాంబినేషన్ ఇలా కలిసి లేపుతున్నప్పుడు మంచి వాసన అయితే వస్తుంది. అసలు పుదీనానే మంచి స్మెల్ అయితే ఉంటుంది కదా, ఇంక ఇవన్నీ కూడా కలిసేసరికి చాలా మంచి వాసన అయితే ఉంది. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. పుదీనాని మనం ఏ రూపంలో తిన్నా అసలు పొట్టలోకి వెళ్ళిందంటే మంచిగా ఉపయోగపడుతుంది మనకి గానీ. అందుకని పుదీనా తింటూనే ఉండాలి ఎప్పుడు మన ఆహారంలో భాగంగా. పుదీనాని వండుకుని తినేటప్పుడే కాదు, ఆ పుదీనా ఆకు లేదా నలిపితే వచ్చే వాసన పీల్చుకున్నా కూడా వెంటనే తలనొప్పి రిలీఫ్ అయిపోతుంది అని కూడా అంటుంటారు. ఒకసారి ట్రై చేయండి. వీడియోలో చూస్తున్న విధంగా అయితే చూస్తున్నారు కదా, బాండీలోని నీటి చెమ్మలాగా అలా వచ్చింది కదా పుదీనా ఆకుల నుంచి వచ్చిన రసము. అదంతా కూడా ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా అదే బాండీలో కొంచెం నూనె అయితే వేసుకుని ఇంకా షాజీరా ఉంటుంది కదా, ఒక స్పూన్ షాజీరా వేసుకున్న తర్వాత ఇంకా బంగాళదుంప ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అంతా కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. చాలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే పాటు పులిహోరతో పాటు మనం పల్లీలను ఎలా ఇష్టపడుతుంటామో ఈ పుదీనా రైస్ లో బంగాళదుంపలు మన నోటికి తగిలేటప్పుడు అంత టేస్టీగా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, బంగాళదుంపలను అయితే మరీ ఎక్కువసేపు తిప్పినట్టుగా చేయకండి. ఒక్కోసారి మెత్తగా కూడా అయిపోతాయి, ఒక్కొక్కసారి ఏంటంటే చక్కగా ఫ్రై అవుతాయి. అలా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఆగిపోయిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకుని ఉంచుకుంటాం కదా, పచ్చిమిరకాయలు పుదీనా పేస్ట్ అయితే కూడా మొత్తం ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఆల్రెడీ అవి కూడా ఫ్రై చేస్తేనే మనం మిక్సీ చేసాం కాబట్టి ఎక్కువసేపు వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇంకా ఇందులోకి అయితే రైస్ మొత్తం తీసి వేసేసుకోవాలి. పుదీనా పేస్ట్ అంతా కూడా పులిహోర లాగా మొత్తం రైస్ కి పట్టే విధంగా మనం అయితే కలుపుకోవాలి. వేడిగా ఉంటే గరిటతో కలిపేసుకోండి, లేదు కలుపుకోగలమంటే చేత్తోనే మొత్తం పులిహోర లాగా కలుపుకోవాలి. ఆ అన్నానికి మొత్తం కలిపి ఎంత సాల్ట్ అయితే సరిపోతుందో మీ టేస్ట్ కి ఆ సాల్ట్ అయితే కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ రాసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత టేస్ట్ చూస్తే ఉంటుంది, నమ్మలేరు అనమాట, అంత టేస్ట్ గా అయితే ఉంటుంది పుదీనా రైస్. తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు. పుదీనా ఎక్కువైనా కూడా టేస్ట్ ఉంటుంది, అసలు పుదీనా తక్కువ అయితేనే టేస్ట్ గా ఉండదు అనమాట. అంత టేస్ట్ గా ఉండి పుదీనా రైస్ తప్పకుండా మీరు ట్రై చేయండి. నిమ్మకాయ, బంగాళదుంప ముక్కలు ఇలా నోట్లో పెట్టుకోగానే కమ్మగా ఉంటుంది. క్రిస్పీగా అయిన పొటాటో ముక్కలు అయితే మన నోటికి తగులుతున్నప్పుడు ఇవి పుల్ల పుల్లగా ఉండి పుదీనా ఫ్లేవర్ తో నోట్లో పెట్టుకోగానే మీరే నమ్మలేరు అనమాట. చాలా బాగుంటుంది. అసలు ఏ కాలంలో అయినా చేసుకోవచ్చు. ఈ రైసులు చేసుకుంటే ఎండాకాలం ఎలా అనిపించింది కదా, అలా కాదు, అసలు సమ్మర్ లో కూడా తినొచ్చు అనమాట పుదీనా రైస్ అయితే. ఎండాకాలం ఎండలకి తినలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఉండి టేస్టీ అయిన పుదీనా రైస్ తప్పకుండా ట్రై చేయండి. తిన్నాక మీకే అర్థమవుతుంది అంత టేస్ట్ అయినది. నెక్స్ట్ పెట్టి వీడియో కోసం అయితే చూస్తూ ఉండండి. నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.